బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో మొదటిది వ్యవసాయం. సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలందించడం, మెరుగైన పంటల బీమా అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక రెండవ అంశం P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు ప్రణాళిక చేపట్టడం. మూడవ అంశం డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపటం. ఇక నాలుగవ అంశంగా స్కిల్ డెవలప్మెంట్ కు చర్యలు తీసుకోవటం. వీటితో పాటు సంపద సృష్టించి GSDP పెంచే రంగాలకు తగు ప్రోత్సాహం ఇవ్వటంపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణుల అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేసింది. 3,75,000 కోట్ల ప్రాధాన్య రంగాలకు 1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక వ్యవసాయ రంగానికి 2,64,000 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 5 ప్రధాన అంశాలని ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటిలో మెరుగైన ఫలితాలు సాధించడానికి సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ 5 ప్రధాన అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి విజయవాడ నుండి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఓటి. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి SLBC సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాదు, బ్యాంకర్లకు సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు కాలంలో ప్రజలకి ఉపయోగపడేలాగా రుణాలు ఇవ్వటమే కాదు, TBD పథకాల పంపిణీకి కూడా బ్యాంకర్ల ద్వారా సహకారం కావాలి అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు బ్యాంకర్లను అడగడం జరిగింది. ఈ సమావేశానికి సీఎంతో పాటు ఆర్థిక శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రితో ఇతర డిపార్ట్మెంట్స్కి చెందినటువంటి ఉన్నత అధికారులు అండ్ అలాగే బ్యాంకర్లకు సంబంధించినటువంటి చైర్మన్లు, ఇతర అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రజలకు సంబంధించి ప్రాధాన్యంగా ఉండేటటువంటి 5 అంశాలకు సంబంధించి మెరుగైన ఫలితాల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలో ప్రధానమైనటువంటి టార్గెట్ వ్యవసాయంకి అని మనకు కనబడుతుంది. ముఖ్యమైనటువంటి 5 అంశాల్లో మొదటి అంశంగా వ్యవసాయమే ఉంది. వ్యవసాయానికి సంబంధించి ఖర్చులు తగ్గించడంతో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా రుణాలు ఇచ్చే విధంగా కూడా గవర్నమెంట్ నుంచి సహకారం అందిస్తాం. అలాగే బ్యాంకుల నుంచి కూడా పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చే విధంగా సులువుగా ఉండేలాగా కూడా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశంగా వ్యవసాయమే ఉంది. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అండ్ అలాగే ఇతర అంశాలు, ఇతర ప్రాధాన్యత రంగాలకు సంబంధించి మొత్తం అన్ని కమిటీలకు ఏదైతే ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశాలను చేర్చారో ఈ అంశాల్లో మంత్రులతో పాటు అధికారులని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ యొక్క ఫలితాలు, సత్ఫలితాలు ఇచ్చే విధంగా కూడా ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఈ యొక్క SLBC కూడా 2024-25 సంవత్సరానికి సంబంధించి రుణాల మంజూరుకు సంబంధించి కూడా ఒక ప్రణాళికను రూపొందించి ఆ యొక్క ప్రణాళికను కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపు 5.4 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి రుణాల మంజూరుకు సంబంధించి ప్రణాళికను కూడా ఇవ్వడం జరిగింది. అందులో కూడా వ్యవసాయానికే ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా వ్యవసాయానికే అమౌంట్ని రుణాల మంజూరుకి కేటాయించడం జరిగింది. మిగతా అమౌంట్ని ఇతర రంగాలకు సంబంధించి ప్రాధాన్యతనిచ్చారు. ఇందులో ఫిషరీస్కి సంబంధించి కానీ, పౌల్ట్రీకి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, ఇరిగేషన్కి సంబంధించి కానీ, ఇతర ప్రాధాన్యమైనటువంటి అన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా అవకాశాలు ఇచ్చే విధంగా ప్రజలకి ఈజీగా ఉండేలాగా అండ్ అలాగే ఎక్కువగా రుణాలు ఇచ్చే విధంగా కూడా ప్రోత్సాహకం అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది. ఇక బ్యాంకర్స్కి సంబంధించి కూడా అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి రుణాల మంజూరుకు సంబంధించి కూడా ప్రణాళికను ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో సీఎం ముఖ్యంగా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. రాబోయేటటువంటి రోజుల్లో ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి పథకాలకు సంబంధించి కానీ, డోక్రా మహిళలకు సంబంధించి ఇచ్చేటటువంటి రుణాలు కానీ, ఇతర అంశాలకు సంబంధించి కానీ పూర్తి సహకారం అందించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే దీంతో పాటు ఆర్థిక లావాదేవీలు పూర్తి స్థాయిలో బయట ఉన్నటువంటి బ్లాక్ మార్కెట్కి సంబంధించి కానీ ఎక్కువగా ఎక్కడికక్కడ స్కామ్స్ పెరిగిపోయిన నేపథ్యంలో డబ్బులకు సంబంధించి కంట్రోల్ చేసే విధంగా అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇకపైన డిజిటల్ లావాదేవీలు ఉండేలాగానే ప్రోత్సహించాలి
అందించాలని చెప్పి కూడా ప్రధానమైనటువంటి అంశాల్లో కూడా ఒకటిగా ఉంటూ వచ్చింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ కూడా సీఎం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 500 నోట్లు 2000 నోట్లు ఏవైతే ఉంటాయి వాటిని బ్యాన్ చేసి త్వరలో పూర్తి స్థాయిగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగే విధంగా కూడా అందరూ సహకారం అందించాలని చెప్పి కూడా ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఇవాళ జరిగినటువంటి రాష్ట్ర బ్యాంకర్ల సమావేశానికి సంబంధించి అయితే ఓవరాల్గా అన్ని కమిటీలకు సంబంధించి కానీ ఇతర మంత్రిత్వ శాఖలకు సంబంధించి కానీ పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ రుణాల మంజూరులో కానీ ఇతర ప్రాజెక్టు విషయాల్లో కానీ ఏదైనా కొత్త అంశాలకు సంబంధించి తీసుకువచ్చి ప్రజలకు తోడ్పాటు ఉండేలాగా సహాయ సహకారాలు అందించాలని కూడా సీఎం కోరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ క్రాంతి. ఇక మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా సాగుతోంది. 396.60 కోట్ల అభివృద్ధి పనులకు తెలంగాణ సీఎం శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు సీఎం రేవంత్. ఆ తర్వాత కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఉమ్మడి జిల్లా నేతలతో పాటు అధికారులతో కూడా సీఎం ముఖాముఖి నిర్వహించారు. 2025 డిసెంబర్లోగా కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కోరుతున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి నెల పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు. పాలమూరు ప్రాజెక్టు రివ్యూ సమావేశంలో ఎంపీ డీకే అరుణ కూడా పాల్గొన్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ఎంపీ డీకే అరుణ కూడా హాజరయ్యారు. సో ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయినట్టేనా? ప్రోటోకాల్ పాటించలేదు అని ముందు ఆవిడ భావించారు, తర్వాత ఇన్ఫర్మేషన్ అందింది ఆవిడకి. అలానే ఇక సీఎం రేవంత్ ఇప్పుడు డెవలప్మెంట్ మాత్రమే కాదు ప్రాజెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేశారు అని చెప్పొచ్చా? ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనకు సంబంధించి కొంత ప్రోటోకాల్ రగడ లేగింది. అయితే తనకు ఈ సమీక్ష సమావేశానికి సంబంధించి ఆహ్వానం అందలేదని డీకే అరుణ మొదట అందరికీ కూడా చెప్పినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఈ మేరకు ఆమె నేరుగా జిల్లా కలెక్టర్ విజయేంద్రకు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అయితే ఆ సీఎంఓ నుంచి కానీ మంత్రుల నుంచి కానీ సమాచారం అందిందన్నటువంటి నేపథ్యంలోనే జిల్లా కలెక్టరేట్ నుంచి ఎలాంటి సమాచారం అందించలేని అంశాన్ని డీకే అరుణకు అటు కలెక్టర్ అయితే చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎటకేలకు కొద్దిసేపటి క్రితము సీఎం రేవంత్ రెడ్డి అయితే రివ్యూ సమావేశానికి అయితే హాజరైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక ఈ సమీక్షా సమావేశానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు అలాగే మిగిలినటువంటి అన్ని రంగాలపైన ప్రధానంగా సమీక్ష అనేది జరుగుతూ ఉంది. దాదాపుగా 5 జిల్లా కలెక్టర్లు కూడా హాజరయ్యారు, ఉన్నతాధికారులంతా కూడా హాజరయ్యారు. జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి అయితే ప్రజాప్రతినిధులు అంతా కూడా హాజరైనటువంటి సందర్భం అయితే కనిపించింది. అయితే మొదటగా సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులపైన కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సందర్భం అయితే కనిపించింది. ముఖ్యంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించి చెడిపోయినటువంటి మోటార్ల రిపేర్కు ఒక డెడ్ లైన్ కూడా విధించారు. వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా ఆ రిపేర్లన్నింటినీ కూడా పూర్తి చేయాలని, యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే ప్రతి నెల ఈ పనులకు సంబంధించినటువంటి సమీక్ష కూడా జరపాలని అధికారులు అలాగే జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక మరోవైపు నెట్టంపాడు ప్రాజెక్టుకు సంబంధించి కూడా రీఎగ్జామినేషన్ చేయాలని చెప్పేసి కూడా సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే సాంకేతిక ఇతర సమస్యలను కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ముఖ్యంగా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్కి సంబంధించి కూడా అటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో చర్చించాల్సినటువంటి పరిష్కరించాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా జాబితా రూపొందించాలి. దీనికి సంబంధించి కూడా అధికారులు ఒక ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో పాటుగా మిగిలినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కోయల్ సాగర్ నీటి లభ్యత ఆధారంగా ఎత్తు పెంచేటువంటి R&R సమస్య లేకుండా వీలైనంత ఎత్తుగా పెంచేటువంటి అవకాశాలను కూడా అధ్యయనం చేయాలని ఇంజనీర్లను కూడా ఆదేశించినటువంటి సందర్భం అయితే చూసాం. అయితే మొత్తంగా చూస్తే మాత్రం పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇటు డెడ్ లైన్లు విధించడంతో పాటుగా కీలకంగా వాటిని పూర్తి చేయడం లేదంటే వాటి విస్తరణకు సంబంధించి దీనికి సంబంధించి సమీక్షలో కీలకంగా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇటు విద్య అటు వైద్య పర్యాటక రంగానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో సమీక్ష కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా పలు నూతన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేయాలనేటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. అయితే మరికొద్ది సేపట్లో ఈ సమీక్ష అనేది ముగియబోతుంది. ఆ తర్వాత ఏదైతే కార్యకర్తలు అలాగే ముఖ్య నాయకులతో కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి అయితే నెలకొన్నటువంటి సందర్భం
సందర్భం కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు పాలమూరు కాంగ్రెస్ కార్యకర్తలకు? ఇప్పటికే పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా నుంచి ఈ మహబూబ్నగర్ కేంద్రానికి అయితే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సందర్భం కనపడింది. రాబోయే రోజుల్లోనే అయితే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తారనే అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అలాగే అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ప్రస్తుతం పార్టీ కార్యకర్తలంతా కూడా వారధిగా పనిచేయాలి, అలా పనిచేసిన వారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తామనేటువంటి ఇండికేషన్స్ కూడా ఇప్పటికే ఇటు ప్రజాప్రతినిధుల నుంచి వెలువెత్తుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశం వేదికగా ఇంకా చేరికలకు సంబంధించి ఎలాంటి న్యూస్ చెప్తారనే అంశానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. అలాగే ఈ జిల్లా అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రత్యేక నిర్ణయాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. రైట్ శివకుమార్, థ్యాంక్ యూ. ఇక ఏపీ వ్యాప్తంగా నిన్నటి నుండి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఇక నుండి ఏపీలో ఇసుకకు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం లోడింగ్, నిర్వహణ ఖర్చులు చెల్లించి వినియోగదారులు ఇసుక తీసుకువెళ్లేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఒక్కో వినియోగదారుడికి రోజుకు 20 టన్నుల ఇసుక ఇచ్చేలా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. ఆన్లైన్ ద్వారా నగదు చెల్లింపులు చేయాలనుకున్నప్పుడు ఇసుక అమ్మకం చేపట్టింది. ఆ విధంగా ప్రభుత్వం కొన్ని చోట్ల ఆన్లైన్ పనిచేయకపోవడంతో కొంత ఇబ్బంది కలుగుతోంది. ఒకే QR కోడ్ ఉండటం వల్ల కొంత సమస్య ఏర్పడుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వసంత్ విజయవాడ నుండి సిద్ధంగా ఉన్నారు. వసంత్, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 నూతన ఇసుక పాలసీ విధానాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. 2019, 2020 గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇసుక పాలసీని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఈ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో గుండిమేడ గుంటూరు జిల్లా పరిధిలో ఉంటుంది. ఈ పాయింట్లో ప్రస్తుతం ఇసుక మొత్తాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా భారీగా వాహనదారులు అయితే బారులు తీరినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళను సాకారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత కొంతకాలంగా ఇసుక అందుబాటులోకి లేని కారణంగా ఉపాధి కోల్పోయామని చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క సమస్యను గుర్తించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి కేవలం లోడింగ్, మెయింటెనెన్స్ ఛార్జీలు మాత్రమే తీసుకొచ్చింది. కొంతమంది ఇసుక తీసుకోవడం కోసం వచ్చినటువంటి వారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఇవ్వండి, ఎలా ఉంది ఈ నూతన ఇసుక పాలసీ విధానం? అందుబాటులోకి వచ్చిందా గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం బాగుంది. అన్ని రేట్లు కూడా ఇదిగా ఉండే తగ్గినాయి కదా, బాగానే ఉంది. కాకపోతే అది ఇబ్బంది పడుతున్నారు, ఏది లోడింగ్ కాడ ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పటి వరకు చూసే గత ప్రభుత్వంతో బెటరా ఈ ప్రభుత్వంతో బెటరా? రేట్లు అయితే ఇది ఉండేది కానీ లోడింగ్ ఆటలు కూడా అది బాగుండేది. ఇదేంటంటే ఇప్పుడు కొంత ఓపెన్ చేశారు కదా, రేపు తీసుకుంటారు. బాగానే ఉంది, రేట్లు అనుకూలంగా ఉందా లేబర్ అందరికీ బాగుందండి. అంటే ఛార్జీలకు సంబంధించి ఎట్లా ఉన్నాయి? అంటే వెయిటింగ్ ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంది? వెయిటింగ్ అంటే తప్పదండి, మరి ఎప్పుడో వచ్చాం మేము పొద్దునంగా, లోడ్ అవ్వాలా మాకు. ఎందుకంటే భోజనం లేదు, ఏం లేదు, చేసేది ఏముందో వాళ్ళ ఓపెనింగ్ కదా, ఒక ట్రిప్ కూడా వేయలేదు, పొద్దునంగా వచ్చాం, చేసేది ఏముందో. అది ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ మొత్తం క్యూలో వచ్చినటువంటి నేపథ్యంలో దాని కోసం కూడా ఇప్పుడు గతంలో ఇసుక అందుబాటులో ఉందా, ఇప్పుడు అందుబాటులోకి వచ్చినట్టు అనుకోవాలి? రేట్లు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఇవాళ నుంచి తెలిసింది కదా, ఇవాళ ఒక రోజుగా వచ్చింది, ఇవాళ నుంచి తెలిసింది. ట్రాన్స్పోర్ట్ అంటే రేటు తగ్గించారు, పర్లేదు, రేట్ అయితే తగ్గించారు, పర్లేదు, అనుకూలమైన రేట్లే. మీకు ఎలా ఉందండి ఇసుక అందుబాటులోకి వచ్చినట్టు అనుకోవచ్చు? గతం కంటే రేట్లకు కానీ ఇప్పుడున్న రేట్లకు కానీ పూర్తిగా సార్ ఇక్కడ పర్వాలేదు, అందుబాటులోనే ఉంది, మొత్తం బాగానే ఉంది. సీరియల్ ప్రకారంగా వస్తున్నాయి బళ్ళు, పర్వాలేదు, బాగానే. అంటే మొన్నటి వరకు ఇసుక అందుబాటులో లేదు కదా, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు బాగానే ఉంది సార్, ఇప్పుడు బాగానే ఉంది. ఉపాధి అందరికీ లభిస్తుంది అనుకోవచ్చా? మీతో పాటు వర్కర్స్కి వాళ్ళకి కూడా సార్ ఉపాధి లభిస్తుంది అనుకోవచ్చా అందరికీ? మొన్నటి వరకు లేదు కదా వర్క్. భారీగా వాహనదారులు అయితే ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి లారీలు, ట్రాక్టర్లతోటి ఇసుకను తీసుకుని వెళ్ళేందుకు అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. గతంలో ఇసుకకి సంబంధించి తీసుకొచ్చినటువంటి విధానం కారణంగా తీవ్రంగా కార్మికులు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అంటే స్టాక్ యార్డ్ వద్ద ప్రస్తుతం అందుబాటులో ఎంత మేరకు అయితే ఇసుకుందో ఆ ఇసుక మొత్తాన్ని కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటిని
ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇసుకకి సంబంధించి తీసుకెళ్లేటటువంటి క్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని భావించినటువంటి ప్రభుత్వం ప్రతి యార్డు వద్ద, స్టాక్ యార్డు వద్ద కావచ్చు, రేవుల వద్ద కావచ్చు, ఉన్నటువంటి డంప్ యార్డులు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి యార్డు వద్ద కూడా ప్రత్యేక పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు. వాహనదారులు అందరూ ఎవరైతే ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి వాహన లారీలు తీసుకొని వచ్చారో వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని భావించినటువంటి ప్రభుత్వం పూర్తిగా బందోబస్తు భద్రత నడుమున ఇసుకనైతే అందుబాటులో తీసుకొచ్చి ఇసుకను పంపిణీ చేస్తోంది. ఉదయం నుంచి కూడా కొంత మొదటి రోజు కావడంతో కొంత సర్వర్ల ఇబ్బంది ఎదురైంది. ట్రాన్సాక్షన్ చెల్లించేటప్పుడు కూడా ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి మాన్యువల్ గా ఆన్లైన్ లో కూడా ఇసుకను అందుబాటులో తీసుకొచ్చే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. రైట్ వసంత్, థ్యాంక్ యూ. గుంటూరు కిడ్నీ ర్యాకెట్ ఘటనపై ఏపీ ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తోంది. విజయవాడ, గుంటూరు కేంద్రంగా ఈ కిడ్నీ మాఫియా అరాచకాలు గతంలో కూడా కొన్ని బయటపడిన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కిడ్నీ ర్యాకెట్ కేసు దర్యాప్తుపై విజయవాడ సిపి, గుంటూరు ఎస్పీతో మాట్లాడారు హోంమంత్రి అనిత. హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోలీసులు వివరాలు సేకరించారు. మరోవైపు కిడ్నీ ర్యాకెట్ బాధితుడు మధుబాబు నుండి కూడా పోలీసులు అన్ని వివరాలు తీసుకున్నారు. నగరం పాలెం పిఎస్కి వచ్చిన మధుబాబు తాను కిడ్నీ మాఫియా గ్యాంగ్ కి ఎలా పరిచయం అయింది కూడా వివరించారు. వాళ్ళు ఎలాంటి మాయమాటలు చెప్పారు, వాళ్ళకు అనుకూలంగా డాక్యుమెంట్లు ఎలా తయారు చేయించారు అనే దానిపై ఆరా తీశారు. ఈ కిడ్నీ ర్యాకెట్ ఎప్పటి నుండి నడుస్తోంది, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనే వివరాలు త్వరలో కనిపెడతా ఉంటున్నారు అధికారులు. పూర్తి వివరానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఇంతకు ముందు కూడా హాస్పిటల్లో ఇలాంటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ ఏమైనా జరిగాయా? కిడ్నీ మాఫియాకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది? పెద్దవాళ్ల హస్తం లేకపోతే వాళ్ళ ప్రోద్బలం ఉందని భావిస్తున్నారా? గతంలో కూడా ఈ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరొకసారి మధుబాబు చాలా స్పష్టంగా ఎవరైతే కిడ్నీ ఇచ్చాడో ఆ బాధితుడు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం, 30 లక్షలు ఇస్తామని చెప్పి కేవలం ₹1,00,000 మాత్రం ఇచ్చి ఆ కిడ్నీ తీసుకున్న తర్వాత నన్ను ఆసుపత్రి నుంచి పంపించారంటూ కూడా చాలా పెద్ద ఎత్తున అలిగేషన్స్ అయితే చేశాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఆ 30 లక్షలు ఇస్తామన్నది ఎవరు అనేది ఇప్పుడు చాలా క్రూషియల్గా మారింది. అయితే కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఎవరైతే కిడ్నీ పొందారో, మధుబాబు ఇచ్చిన కిడ్నీని పొందారో ఆ కిడ్నీ గ్రహీత వెంకటస్వామి మాట్లాడుతూ ₹7 లక్షల మధుబాబుకి ఇచ్చినట్లుగా కూడా చెప్పాడు. అయితే మధుబాబు మాత్రం కేవలం ₹1,00,000 మాత్రమే తనకి ఇచ్చారని చెప్తున్నారు. మధ్యలో ఇద్దరు మీడియేటర్స్ ఉన్నారు. ఒకరు భాష కాగా, మరొకరు వెంకటు. వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం వీళ్ళిద్దరి మీద పోలీసులు దృష్టి పెట్టారు. వెంకట్ని పరిచయం చేసిన భాష కూడా విజయవాడకు చెందిన వ్యక్తే. గతంలో కూడా ఇతను కూడా డబ్బుల కోసం కిడ్నీని అమ్ముకున్నట్టు మధుబాబు చెప్తున్నాడు. కాబట్టి ప్రధానంగా భాషని, వెంకట్ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవాల్సింది. ఆ దిశగా పోలీసులు అయితే ఇప్పటికే కూడా ప్రత్యేకంగా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రధానంగా ఇప్పుడు మధుబాబుకి ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే 15-20 రోజుల క్రితమే ఆపరేషన్ అయింది. గత జూన్ 15వ తారీఖు ఆపరేషన్ జరిగినట్లుగా మధుబాబు చెప్తున్నాడు. కాబట్టి మధుబాబుకి ఇంకా పుండు కూడా పూర్తిగా మానని నేపథ్యంలో అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు కొద్దిసేపటి క్రితమే నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి బాధితుడిని జీజీహెచ్కి తరలించారు. జీజీహెచ్లో మెరుగైన వైద్యం అందించేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఇప్పటి వరకు అతను చెప్పిన అన్ని ఆధారాలు సేకరించారు. వాటిని బేస్ చేసుకొని దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఘట్టంలో ఆసుపత్రి ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది తేలాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆసుపత్రి వైద్యుడు ఎవరైతే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేశాడో ఆ ఆపరేషన్ చేసిన వైద్యుడు శరత్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే 6 బృందంతో కూడిన కమిటీ ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి అప్రూవల్ ఇచ్చింది. కాబట్టి అప్రూవల్ ఇచ్చిన తర్వాతే తాము ఆపరేషన్ చేసాము. మా దగ్గరికి వెంకటస్వామి వచ్చాడు. ఆ తర్వాత మధుబాబుని తీసుకొచ్చి తమ బంధువుగా చెప్పి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయటం వరకే తమది ప్రాథమికమైన బాధ్యత. కాబట్టి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే ఎక్కడా కూడా నిబంధనలకు విరుద్ధంగా తాము ఆపరేషన్ చేయలేదని శరత్ చెప్తా ఉన్నాడు. అయితే ఈ ఆరోపణలు ఎవరైతే కిడ్నీ ఇచ్చారో మధుబాబు చేస్తున్న ఆరోపణలన్నిటికీ ఆ కమిటీతో పాటు ఇద్దరు బ్రోకర్స్గా వ్యవహరించిన భాషా వెంకట్తో పాటు ఆసుపత్రి ప్రమేయం ఎంత ఉంది, నిజంగా ఆసుపత్రి వైద్యులకు తెలుసా, వాళ్ళ నిర్లక్ష్యం ఉందా లేదా అనేది కూడా పూర్తి స్థాయి దర్యాప్తులో బయటపడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ అవయవాల మాఫియా, కొనుగోలు మాఫియా ఉందో మరి దాని మీద పూర్తిగా హోమ్ మినిస్టర్ కూడా ఇటు గుంటూరు జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా కేసు కట్టి పూర్తి స్థాయిగా ఇన్డీటెయిల్డ్గా దీని మీద దర్యాప్తు చేయాలని ఆదేశించారు. మరొక వైపు ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆసుపత్రి
కృష్ణా జిల్లా విజయవాడలో ఉంది కాబట్టి అక్కడ సిపితో కూడా మాట్లాడటం జరిగింది. సిపి కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మొత్తం ఆసుపత్రిలో గతంలో ఇటువంటి ఆపరేషన్లు జరిగాయా, ఆపరేషన్ జరిగినప్పుడు అక్కడ బ్రోకర్స్గా వ్యవహరించింది ఎవరు, వాళ్ళలో వెంకటకి భాషకి ఎంత ప్రమేయం ఉంది, అసలు వాట్సాప్ ఫేస్బుక్లో ఎటువంటి గ్రూప్స్ నడుస్తున్నాయి, వీటన్నిటి మీద కూడా పూర్తిగా తరువుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ముందుగా మధుబాబు ఆరోగ్య పరిస్థితి మీద ఇక్కడ పోలీసులు దృష్టి పెట్టారు. అవసరమైతే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తామని డీఎస్పీ చెప్పడం కూడా జరిగింది. మరొక వైపు కొద్దిసేపటి క్రితం డీఎస్పీ కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఇందుకు సంబంధించి ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి, విజయవాడలో హాస్పిటల్లో ఒకవైపు నుంచి ఒక బృందం పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మధుబాబు వెంకటస్వామికి బంధువు, రక్త సంబంధం ఉంది అన్నట్లుగా కూడా రికార్డులు తయారు చేసినట్టు మధుబాబు ఆరోపిస్తున్నాడు. అయితే ఈ రికార్డుల తయారీ కూడా అంత సులువుగా జరిగేది కాదు, ఆధార్తో సహా మొత్తం మార్చారని మధుబాబు ఆరోపించాడు. కాబట్టి ఈ ఆరోపణల వెనుక రికార్డులన్నింటినీ కూడా ట్యాంపర్ చేయాలంటే ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల హస్తం ఉంటుంది. రెవెన్యూ అధికారులు ప్రమేయం ఎంత మేరకు ఉంది అనేది ఒకటి తేల్చాల్సి ఉంటుంది. మరొక వైపు భాష వెంకటలతో పాటు ఈ కిడ్నీ రాకెట్ వెనక ఎవరెవరు ఉన్నారని తేల్చాల్సి ఉంటుంది. మరొక వైపు ఆసుపత్రి ప్రమేయం ఎంత అనేది కూడా తేల్చాల్సి ఉంటుంది. వీటన్నిటికి కూడా దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మరొక వైపు ఇప్పటికే మధుబాబుకు సంబంధించిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా గతంలోనే చనిపోయారు. గుంటూరులోనే తాతయ్య నాయనమ్మ వద్ద కూడా మధుబాబు పెరిగాడు. మధుబాబు తాతయ్య నాయనమ్మ కూడా లేరు. ప్రస్తుతం మధుబాబు అయితే ఒక విధంగా అనాథ అనే చెప్పుకోవాలి. అయితే ఈ కేసులో ఇప్పటికే వెంకటస్వామి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మధుబాబుతో పాటు మధుబాబు భార్య అమ్మ కూడా మా వద్దకు వచ్చారు. వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే కిడ్నీ తీసుకున్నాము, నన్ను బ్రతికించడం కోసమే కిడ్నీ ఇస్తానంటూ కూడా మధుబాబు చెప్పినట్లుగా కూడా వెంకటస్వామి పూర్తిగా చెప్పాడు. కాబట్టి వెంకటస్వామి చెబుతున్న మాటల్లో ఎంత వాస్తవం ఉంది, మధుబాబు ఆరోపణలో నిజ నిజాలు ఎంత, ఇవన్నీ కూడా కూలంకషంగా రావాలి అంటే పోలీసులు తరువు దర్యాప్తు చేపట్టాలి. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది కాబట్టి ఒక్కొక్కరిని కనుక అంటే ముందు ప్రధానంగా భాషను పట్టుకోవాలి, ఆ తర్వాత వెంకటని పట్టుకోవాలి. వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత అయితే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అసలు ఇచ్చిన 7 లక్షలు క్యాష్ ఇచ్చారా లేదా ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగినాయా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే ఎవరి అకౌంట్స్కి ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేశారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరొక వైపు మధుబాబు గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 6 నెలల కాలంలో 6 నుంచి 7 నెలల కాలంలో కేవలం తనకి ఇచ్చింది మాత్రం 1,10,000 అని చెప్తున్నాడు. అది కూడా ఒకసారి 50,000 ఇచ్చారు, మిగతాదంతా కూడా ఆయా నెలల్లో ఖర్చుల కోసం ఇచ్చారని చెప్తున్నాడు. మరొక వైపు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మధుబాబు వైద్యానికి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకా తనకి పెయిన్ వస్తుందని చెప్పి మధుబాబు చెప్తున్నాడు. కాబట్టి మొత్తం మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగే కొద్దీ మరిన్ని వివరాలు అయితే ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ. జేఎన్టీయూ ఇంజనీరింగ్ క్యాంపస్ మెస్లో సాంబార్లో ఎలుక. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సుల్తాన్పూర్ క్యాంపస్ ని అడిషనల్ కలెక్టర్ మాధురి పరిశీలించారు. అపరిశుభ్రంగా కిచెన్ ఉండడంతో ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెస్ కాంట్రాక్టర్ ని మార్చాలని ఆదేశించారు. ఘటనపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ మాధురి. ఇక తవ్వే కొద్దీ సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ క్యాంపస్ హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నెల 3వ తేదీన క్యాంపస్లో ఫుడ్ సరిగా పెట్టడం లేదని విద్యార్థులు ధర్నా కూడా చేశారు. అంతేకాదు ఫుడ్ బాగోలేదని రోజు పస్తులుంటున్నామని, చివరికి క్లాసులు బహిష్కరించి ఆందోళన చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని విద్యార్థులు ఆవేదన చెందారు. ఈ ఘటనని స్వయంగా ఆరా తీస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ విచారణకు ఆదేశించారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ క్యాంపస్ మెస్లో సాంబార్ పాత్రలో ఎలుక పడిన ఘటన వైరల్ అయింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది, యాక్షన్ తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. సుల్తాన్పూర్ క్యాంపస్ ని అడిషనల్ కలెక్టర్ మాధురి ఇప్పటికే పరిశీలించారు. అపరిశుభ్రంగా కిచెన్ ఉండడం చూసి ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెస్ కాంట్రాక్టర్ ని మార్చాలని ఆదేశించారు. విద్యార్థులకు మంచి ఫుడ్ అందించాలని ఆమె ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకి బాధ్యులపై మాత్రం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మాధురి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్టూడెంట్స్ ఏమంటున్నారు పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు. శివతేజ, సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ కళాశాలలో గత కొద్ది రోజులుగా కూడా నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించడం లేదంటూ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం ఏదైతే ఆ చట్నీ తయారు చేశారో ఆ చట్నీలో ఒక ఎలుక రావడం జరిగింది. ఆ ఎలుకను చూసినటువంటి విద్యార్థులందరూ కూడా షాక్ అయ్యారు. అనంతరం ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ కావడం జరిగింది. దీంతో ఈరోజు ఉదయం కూడా క్లాసులన్నింటినీ కూడా బైకాట్ చేస్తూ కళాశాల గ్రౌండ్లోకి వచ్చి వారంతా కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దీనిపైన ఇప్పటికే ఉన్నతాధికారులు అయితే స్పందించారని చెప్పారు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. జిల్లా అధికారులను వెంటనే కాలేజీకి వెళ్ళాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటూ కూడా ఆదేశాలు
జారీ చేసిన నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత విద్యార్థులతో ముందుగా మాట్లాడడం జరిగింది. ఏం జరుగుతోంది, నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. సో అప్పుడే విద్యార్థులంతా కూడా అక్కడ ధర్నా చేస్తున్నారు, కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. చాలా రోజులుగా కూడా ఇట్లాంటి పరిస్థితి కాలేజీలో నెలకొంది. సేఫ్టీ అనేది లేదు, శుభ్రత లేదు, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించడం లేదంటూ విద్యార్థులంతా కూడా అడిషనల్ కలెక్టర్ చెప్పడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా క్యాంటీన్లోకి వెళ్ళడం జరిగింది, కిచెన్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రతను చూసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన కావచ్చు, లేదంటే హాస్టల్ వార్డెన్ పైన కావచ్చు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అడిషనల్ కలెక్టర్. ఇట్లాంటి జరగకుండా చూడాలంటూ కూడా చెప్పారు. అయితే సంగారెడ్డి జిల్లాలో మొన్న ఎంఎన్ఆర్ కాలేజీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ఫుడ్ కరెక్ట్గా లేదంటూ విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన చేశారు. అయితే ఈరోజు జేఎన్టీయూ కళాశాలలో కూడా గత వారం రోజుల క్రితం కూడా ఈ విధంగానే ప్రొటెస్ట్ చేశారు విద్యార్థులు అంతా కూడా. ముఖ్యంగా మొన్న గర్ల్స్ హాస్టల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది అంటూ వాళ్ళంతా కూడా ధర్నాలు చేశారు. సో ఈరోజు నిన్న సాయంత్రం కూడా మళ్ళీ తినేటటువంటి చట్నీలో ఎలక రావడంతో విద్యార్థులందరూ కూడా అవాకయ్యారు. అయితే చాలా రోజులుగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు రావడం, చెక్ చేసి వెళ్ళడం తప్ప ఎట్లాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఆ కళాశాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉంటాడో, క్యాంటీన్ కాంట్రాక్ట్ ఉంటాడో, ఆ కాంట్రాక్ట్ను తొలగించాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ రోజు కూడా అక్కడికి వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఆమె కూడా ప్రిన్సిపల్తో మాట్లాడేది జరిగింది. ఖచ్చితంగా మార్పు రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక మంత్రి కూడా దీనిపైన సీరియస్ తీసుకున్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాలేజీలపైన ఒకసారి విచారణ చేయాలి, ఫుడ్ సేఫ్టీ ఎలా ఉంది అంటూ నివేదిక తెప్పించి తనకు ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో జేఎన్టీయూలో ఏదైతే చట్నీలో ఎలుకొచ్చిందో దీనిపైన మాత్రం విద్యార్థి సంఘాలు అలాగే పేరెంట్స్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లాంటి పరిశుభ్రత లేకుండా ఫుడ్ని ఎలా పెడతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా దీనిపైన మంత్రి కూడా స్పందించాడు. ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విచారణ కూడా కొనసాగుతుంది. బాధ్యులపైన కేసులు పెడతామంటూ కూడా అడిషనల్ కలెక్టర్ చెప్పిన పరిస్థితి.